నమస్తే అందరూ ఎట్లున్నారు అలా చలో నేనైతే మోస్తున్నా ఇలా మన ఆదర్శ న్యూస్లో మంచి మంచి ముచ్చట్లు గట్లనే జరిగిన గమ్మత ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలోచన చేయకుండా ముందు ఇలా హెడ్లైన్స్ ఏందో పాటు చూసేయండి. పొలంలో దిగి నాట్లేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇక ముచ్చట చూసిన అభిమానులు అంటున్నారు మా లీడర్ సూపర్. వచ్చే ఎలక్షన్లో సీటు గెలుచుడు కష్టమైన అంటున్నాడు కాంగ్రెస్ లీడరు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కలుస్తాడట మరి గులాబీ పెద్ద సారు. ప్రేమికుల రోజు సూర్యగాని పరుగులు ఐటంకి అసలు ముచ్చట తెలుసుకొని అర్పించుడు నివాళులు. కళ్ళ ముందర గమ్మత్తే కదిలాడే బొమ్మలు. కరోనా రోగం ముగిసిందని ఇట్లా చేసిండ్రట అక్కడున్న ప్రజలు. తెలంగాణ ప్రజలు పక్క వేస్తారంట వచ్చే ఎన్నికలలో ఓట్లు మాకు కూడా వేస్తారని చెప్తున్నాడు కమలం అధ్యక్షులు. ముచ్చట చెప్పే ముందు అలా మీకు మంచి ముచ్చట చెప్పాలి. గది ఏంటంటే మంచి చెడు ఇక ఏదేమైనా ఒక్కరోజు అట్లా రైతు జీవితాన్ని గడిపితే ఆ సుఖమే వేరు. గట్లనే ఒక్కసారి పొలంలో దిగినాక నీలమ్మ తాకినా పానం అంతా మస్తు నిమ్మలం అవుతాయి. ఇక మన జిందగీలా ఎంత కష్టం చేసినా గీ కష్టం చేయకపోతే మనకు ముందు ముందు మంచి చెడు తెలుసుకున్నాడు చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. కానీ చక్కటి సాయంకాలం పూట పొలంలో గిట్లా నొరినా అట్లా వేసుకుంటూ ఉంటుంది. ఆహా ఆ సుఖమే వేరే అనుకోరాదు రే. మరి రేవంత్ రెడ్డి సారు అగో పాదయాత్ర చేసుకుంటూ పక్క పొంటున్న పొలాల దగ్గరకు వచ్చిండు. ఇక నేను కూడా నాటేస్తాను తలకు తువ్వాల చుట్టిండు పొలం దిగిండు అమ్మలక్కలతో పాట పాడుకుంటూ నారేస్తున్నాడు. ఇక ఇట్లా పక్క పొంటి సార్ మాట్లాడుతున్నాడు లేదో ఒక ఎమ్మటే అక్కడ ఒక అక్క మస్తు ఏడ్చింది. అయ్యో ఏమైంది అక్క అంటే ఇక మాకు గిట్లయింది గట్లయింది అని చెప్తుంటే అయ్యో ఏం కాదు అక్క అని చెప్పేసి పక్కన ఉన్న సీతక్క రేవంత్ రెడ్డి సారు కలిసి ఓదార్చిల్లు. ఇంక అట్లనే ఒక పారి వీళ్ళ ముచ్చటేనుర్రి. రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు బోర్ వేపిస్తానని. మాట ఉన్న ప్రకారం బోర్ వేపిస్తాను. వారికి ధన్యవాదాలు. మాట ఇచ్చిన 24 గంటల్లో ఆరిఫ్ రోషిని వృద్ధాశ్రమానికి బోర్ వారి సొంత ఖర్చులతో వేయిస్తున్నారు. అందుకని ఇలాంటి నాయకుడు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి మా తరఫున మా ఆశ్రమం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చల్లగా ఉండాలి ఆయన అదన్నట్టు అసలు ముచ్చట నేను సార్ పాదయాత్ర చేసుకుంటే సమస్య ఏందో తెలుసుకున్నాడు ఐటం కదా నడుచుకున్నాడు అని గట్లనే మాట తప్పని ప్రజానాయకుడు తెలంగాణ కాంగ్రెస్ రథసారథి రేవంత్ రెడ్డి సార్ అని ఇట్లా మస్తు మెచ్చుకుంటున్నారు ముచ్చటైన పబ్లిక్. రోజు రోజుకు ఎలక్షన్ టైంలో దగ్గర పడ్డ కొద్ది రాజకీయ నాయకులు అన్నాడు మా వేడి చాలా పెరుగుతున్నది. గట్లనే మాటకు మాట మస్తు పెరుగుతున్నాయి. కానీ ఇన్ని రోజులు తెలంగాణలో ఆ పార్టీకి వెళ్తుంది ఈ పార్టీకి వెళ్తా అని అంటుంటే ఇగో ఇక్కడ ఉన్న సార్ మాత్రం అసలు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాదని అంటున్నాడు. గట్లనే ఈ సారు చాలా రోజుల తర్వాత మాట్లాడేగాక మంచి ముచ్చట్లే చెప్పిండని చెప్పుకోవచ్చు. మరి సార్కి ఇట్లా ఎందుకన్నట్ట తెలంగాణలో ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని అంటుంటే అవు ఇక్కడున్న సార్ మాత్రం అసలు వచ్చే ఎన్నికల ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాదని అంటున్నాడు. ఇక మరి సార్ ఎవరో కాదు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎంపీ కోమటిరెడ్డి సారు. మరి సార్ గట్ల ఎందుకన్నారంటే పార్టీ మంచి పనులు చేసింది తెలంగాణ కూడా ఇచ్చింది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నాడు ఆయన? అదంతా పొలిటికల్ డ్రామాలో భాగంగా వారి ప్రసంగంగా నడిచినట్టు అటు ఈటల రాజేందర్ గారిని చూసిండ్రు. ఈటల రాజేందర్ గారిని పొగుడుతున్నారు. అంటే ఈటల రాజేందర్ గారిని కూడా ఏంటంటే ఆయనను కూడా డ్యామేజ్ చేయాలని. సరే అది మాకు సంబంధం లేని విషయం అనుకోండి. ఏమన్నా జరగవచ్చు. నీ తెలంగాణలో వచ్చేది అంగ అసెంబ్లీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా అంగ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి అంగ అసెంబ్లీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది?
కాంగ్రెస్ పార్టీని పొగిడిండు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరితో కలుస్తారు కేసీఆర్? మాత్రం కలవాల్సిందే కదా. అంగసంలో వచ్చేది మాత్రం గ్యారంటీ. నేనైతే 100% చెప్తున్నా. లేదు కదా, అంతే కదా. ప్రత్యామ్నాయం లేదు, మాకు కూడా ప్రత్యామ్నాయం లేదు. మేము కూడా బీజేపీతో కలవలేం కదా. కాంగ్రెస్ పార్టీ రాదంటారు అధికారంలోకి? ఒంటరిగా రాదు. 60 సీట్లు ఏ పార్టీకి రావు. ఎన్నికలు ఇంకా 3-4 నెలలు లేవు. ఆ రెండు పార్టీలు అవుసారు మీరు చెప్పిన ముచ్చటలు కూడా వాస్తవం ఉన్నది. కానీ గడిదిక్కు చూస్తేనేమో రాష్ట్రాన్ని పక్క పెట్టి ఇప్పుడు దేశాన్ని వెళ్తా అని సీఎం కేసీఆర్ అన్ని పనులు చేస్తుంటే ఎలక్షన్ల తర్వాత సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ కాంగ్రెస్ లో చేరికైతేనే మీరు అంటున్నారు. అది అయ్యే ముచ్చటేనా తెలంగాణ పబ్లిక్ అంటున్నారు. కానీ చాలా రోజుల తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇట్లా మాట్లాడేసరికి ఇటు ప్రతిపక్ష లీడర్లకు గట్టిన పబ్లిక్ చాలా అనుమానాలు చాలా అయిపోయినాయి. ఆఖరికి సార్ మాట్లాడుకుంటా వచ్చే నెల నేను కూడా పాదయాత్ర షూరు చేస్తా. గట్లనే నేను పాదయాత్ర షూరు చేస్తే చాలా మంది ఇంట్లోనే ఉండాలని చెప్పుకుంటూ వచ్చిండు. ఈ సార్ అన్న మాటకి ఇంత మతలబు కూడా ఉన్నాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అందుకనే మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 40-50 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తామని చెప్పి అందరం కలిసి కష్టపడితే సీనియర్లు నేను గెలిపించి నా భుజాల మీద తీసుకుపోయి ఎవరినన్నా కూర్చోబెడతా అంటే అది కలవదు. ఎట్టి పరిస్థితులు అంత పెద్ద లీడర్ కాంగ్రెస్లో ఎవరు లేరు. సీనియర్ లీడర్ అందరు కలిస్తే 4-5 సీట్లు, ఆయన 4-5 సీట్లు, నేను 4-5 సీట్లలో ప్రభావితం చేసి ఇప్పటికెళ్ళి 6 నెలలు కష్టపడితే ఆ 40 సీట్లు వస్తాయి. నేను గెలిపిస్తా అంటే అందరూ ఎట్లా ఆయన గెలిపిస్తా అంటున్నా అని చెప్పి మేము కూడా ఇట్లా కూర్చుంటాం. ఇక ఆయన అంటే ఎవరు పేరు చెప్తలేను నేను, అందుకని మనం మీరు ఆయన పేరు ఈయన పేరు అని పెట్టినల్లా. మన అదర్స్ న్యూస్లో వాడి ఓ ముచ్చటి యాద మర్చిపోయాను. ఇలా ప్రేమికుల రోజు అంట కదా. మా సూర్యాడు ఎక్కడ ఉన్నాడో ఏ పొరసొట్టు తిరుగుతున్నాడో ఎందుకని మంచిది. పండగ పూట ఆయనతో ఎవడైనా మాట అనుకుంటే నేను 10 మందలు ఇచ్చిందనే. సూరి ఓరి వారి ఏడున్నోరా పడ్డానండి ప్రేమలో మరి టిడిన్ ఇలా విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా తొలిసారిలా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి ఇలా విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి. డబ్బులు ఏం తగలేదుగా? పడతావు ఆఖరికి పోరి ఎగిరిదంతే మళ్ళీ లేవకుండా కింద పడతావు. ఏంద్రా ఇది? పడ్డానండి ప్రేమలో మరి. ఓ అన్నగారు మీరు వచ్చేసారా? ముందుగా మీకు ప్రేమికుల శుభాకాంక్షలు, అలాగే మన కుటుంబ సభ్యులకి పాదాభివందనాలు. మళ్ళీ ఇదేంద్ర కొత్తగా ఇవాళ నువ్వు ఎంత వినయంగా నా ఇంటికి వచ్చిన తర్వాత చెల్ల చేతుల తన్నులే తప్పోర వారి నీకు ఇక చూసుకో. ఓహో ఓ నీ అక్క నేను చేసినట్టేనా? ఈ పండుగ పూట కూడా చెల్ల చేతులు దెబ్బలని శాపిస్తాను. నేను ఏం చేసిన అక్క, ఓ పిల్లని ప్రేమించిన. చాలా గొప్ప పని చేశావు. ఇవాళ నా పండుగ దినం. ఆ పిల్లకి ఫోన్ చేసిన బాటలు వస్తుందా అంటే కలవడం పోతానా. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. అజా గర్రనే దామి. మరి ఇలా నీకు ఇంకో ముచ్చట ఎరకలే దామి. ఇలాగా పండుగ జరుపుకుంటే బజరంగ దళ సేన మనుషులు వచ్చి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. నేను మన అదర్స్ న్యూస్లో చెప్పిన కదా మీకు ఆ ముచ్చట వినలేదా? అయ్యా అన్న ఈ ముచ్చట నాకు తెలియదు అన్న. అమ్మో తోడు అన్న, నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి చెప్పకు. అమ్మో నీ కాలు మొక్తా, నీ బాంచన్ అన్న ప్లీజే. ఎందులో వీడు ఉన్న పలంగా గిట్లా చేస్తున్నాడు. అరే జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు. నీ అక్క ఈ టైంలో ఫోన్ చేస్తాను నేను. హలో ఎక్కడున్నావు? బా చెప్పులచ్చమ్మా చెప్పు. నేను బల్లకల పెండెత్తుతానని. ఏంది పెండెత్తుతానవా? అయ్యో ఏంది అలా నువ్వు నన్ను ఎత్తుకోవాలి కదా. బా ఏందని లొల్లి? ముందు ఫోన్ కట్ చేయి, ఫోన్ కట్ చేయి. నేను తర్వాత కట్ చేస్తా కానీ మనం కేక్ ఎప్పుడు కట్ చేస్తాం? దా నువ్వు ముందు దా వచ్చి నా కుక్క కట్ చేద్దు దా. ఏంటి బ్రో అంత మాట పెట్టులచ్చమ్మా పెట్టు ఇనేలచ్చు. నా మీద నీకు ఇంత కూడా ప్రేమ లేదు. నువ్వు నాకు అసలే వద్దు. నీకన్నా మా ఇంటికి వెళ్ళిగాడేనయ్యో. ఓ నీ అక్క గదా ముచ్చట. నువ్వు ఇంటిని కానీ 4 సార్లు చూసినప్పుడే నాకు అర్థమైంది. పో వానే ప్రేమించుకో, వానితోటే తిరుగుపో. పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? అయ్యో పాపం పండుగ పూటలు వెళ్ళి పెట్టుకున్నారు కదా. వారు ఏమైందిరా నీకు? దాని ముచ్చట వల్లే అన్న ఇడిసేయ్యా. దాని ముచ్చటని వద్దు ఇక ముచ్చట పక్క పెట్టు. కానీ గల్ ఎక్కడ దాకా వచ్చిరో చెప్తే అమ్మ నాకు భయం అవుతుంది. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో.
ఏడున్నారు చెప్పనా అమ్మో ఇటు వచ్చిరా తప్పించుకోవాలి అయినా కావాలి మన దగ్గరికి ఎందుకు వస్తారు గా పార్కులు ఎమ్మటో లేకపోతే చెట్లు ఎమ్మటో పుట్టలు ఎమ్మటో తిరుగుతారు కానీ నీ చిత్రం ఇంకా ముచ్చట ఉంటుంది ఏమరా The subscriber is currently switched off. Please try after some time. నిమ్మలంగా ఉండు ఇప్పుడు నిమ్మలంగా ఉందా పానం మంచిగా ఉన్నాయి అనవసరంగా నేను ఫోన్ మాట్లాడినా నువ్వైతే చల్లగా ఉన్నా నన్ను అగో ఈ కథ ఇంకా ముద్దు ఉన్నాయి నువ్వు ఆగమాగం చేసి పిల్లని పోగొట్టుకొని నా మీద గుస అవుతాను ఏమరో అవ్వ పోరని కథ ముద్దుగానే ఉన్నది పండుగ అంత చెడగొడితేగా అన్నయ్యాల నువ్వు ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది ఓరు వారు ఇయ్యాలగా పండుగ అనేది కాదురా అయినా కూడా మనం జరుపుకుంటాం ఎందుకంటే మనకి ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి గట్టనే కాశ్మీర్ దగ్గర 3 ఏళ్ల కిందట పుల్వామా అనే దాడిలా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు వారు జీవిడ్చిలు అది ఇయ్యాటి రోజున కాబట్టి ఇక ఫిబ్రవరి 14వ తారీఖును బ్లాక్ డేగా పెట్టి వాళ్ళ త్యాగాలను మళ్ళొకపారి యాద్ చేసుకొని వాళ్ళకు నివాళులు అర్పించాలి గది ఇయ్యాటి రోజు గొప్పతనం వాళ్ళు మన దేశం కోసం చేసిన త్యాగం సరే సరే అన్న ఏదో తెలియక మాట్లాడినా అయినా వాళ్ళ దేశభక్తి ముంగట మా ప్రేమ ఎంత అన్న ఇవాళ మా ప్రేమికులు అందరి తరపున పుల్వామా దాడిలో వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కన్నీటిని ఇవ్వాలన్నా జై హింద్ ఇప్పుడు మీకోసం నేను మంచి ముచ్చట పట్టుకొచ్చిన గట్లనే ఈ వీడియో చూసినాక నేనైతే మస్తు పర్సన్ అయినా అనుకోరాదుర్రి అయితే ఇంకింత గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఇప్పుడు సినిమా టాకీస్లో కనిపించే పెద్ద గొర్రెల మన గల్లీలోకి వస్తే ఎట్లుంటుందిలా కళ్ళ కట్టినట్టు తయారు చేసి చూపెట్టిలు ఇక్కడ ఉన్న పాపులేకు ఇక ఆలస్యం చేయకుండా గదేందో మీరే చూడరు అగో ఇక్కడ చూడర్రి అచ్చం మన సినిమా టాకీస్లో కనిపించే పెద్ద గొర్రెలా ఇక మన గల్లీ ముందరికి వస్తే ఎట్టుంటుందిలా అగో కళ్ళ కట్టినట్టు తయారు చేసి చూపెట్టిలు కానీ చూడడానికి మస్తు భయం అవుతున్నది అని చాలా గమ్మత్తుకున్నది కదా అగో ఈ బొమ్మ చూడర్రి ఇంకా గమ్మత్తుకున్నది అగో జోకరేషం వేసి పెద్ద బొమ్మ లెక్క తయారు చేసి ఇక జోకర్ బొమ్మలు ఎట్లయితే ఎగిరేస్తాయో కనుబొమ్మలు గట్ల ఎగిరేసుకుంటా గమ్మత్తు ఖుషి చేసినాయి పెద్ద పెద్ద బొమ్మలు గట్లే దగ్గర నుండి చూసేసరికి జర్రిత ఖుషి కూడా ఇల్లు అనుకోరాదు అక్కడ ఉన్న పబ్లిక్ అగో ఈ ఆఖరి బొమ్మ చూడర్రి ఇక్కడ కనబడే పెద్ద మనిషి చేతిలో గిటార్ పట్టుకొని సంగీతం వాయిస్తుంటే ఇక చూసిన జనాలు మస్తు పరిచయం అవుతున్నారు ఇక ఈ బొమ్మల ముచ్చట పక్కన పెడితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇటలీ అనే దేశంలో కార్నివాల్ అనే దగ్గర ఇక మా కరోనా పురుగు అనేది మా దగ్గర పోయింది గట్టనే ఇక మాకు యుద్ధం వద్దు శాంతి కావాలని ఇట్లా సంబరంతో గిసడు గమ్మతో పండుగ చేసుకున్నారు ఇక ఇంకింత గమ్మతు ముచ్చట ఏమైనా చెప్పదలుచుకున్నామంటే ఇక ఈ పండుగ చూడడానికి గట్టనే ఖుషిగానికి గడ లక్షల కొద్ది పబ్లిక్ వచ్చిల్లట అగో తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు గట్లనే పల్లె పల్లెకు సంక్షేమ పథకాలు అవు మరే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనులు మేము చేసినాం గట్లనే రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా పనులు చేసినాం కాబట్టి ఇక తెలంగాణ ప్రజలు వేస్తే గిట్లా ఓటు మాకేస్తారు మీకెందుకు వేస్తారు అని ఓసారి అడిగితే ఇంకోసారి చూడు ఎసంటి చక్కటి సమాధానం ఇచ్చిండో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి తెలంగాణలో ఆయుధాలను యువ చేస్తున్నాం అందుకే ఓటు వేయాలి గ్రామ పంచాయతీ నిధులుస్తున్నాం మోడీ ప్రభుత్వం నిధులుస్తుంది ఓటు వేస్తారు కూడా 32 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం అందుకే ఓటు వేస్తారు ప్రజలు 11 కోట్ల నల్లా కనెక్షన్ ఇచ్చినాం అందుకే ఓటు వేస్తారు ప్రజలు 3 కోట్ల మంది పేద ప్రజలకు ఇల్లు కట్టించినాం మోడీ ప్రభుత్వం కట్టించింది అందుకే ఓటు వేయాలి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం అందుకే పేద ప్రజలు ఓట్లు వేస్తారు యూరియా బియ్యం సబ్సిడీ ఇస్తున్నాం అందుకే పేద ప్రజలు ఓట్లు వేస్తారు జాతీయ రహదారులకు నిర్మాణం నిధులిస్తున్నాం అందుకే ప్రజలు ఓట్లు వేస్తారు రైళ్ల నిర్మాణం చేపడుతున్నాం అందుకే ప్రజలు ఓట్లు వేస్తారు పండించిన ప్రతి గింజ ఉంటుంది మోడీ ప్రభుత్వం అందుకే ప్రజలు ఓట్లు వేస్తారు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన రోడ్ల నిర్మాణం చేస్తున్నాం అందుకే ఓట్లు వేస్తారు సిఆర్పీ నిధులిస్తున్నాం అందుకే ప్రజలు ఓట్లు వేస్తారు గ్రామాల్లో టాయిలెట్స్ నిర్మాణం కానీ శ్మశాన వాటికలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ చెట్ల పెంపకం కానీ రైతు వేదికలు కానీ ట్రాక్టర్ల పైసలు కానీ స్మార్ట్ సిటీ పైసలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన పైసలు కానీ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎన్ఆర్పీ నిధులు కానీ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నందుకు ఓట్లు వేస్తారు
అబ్బర దెబ్బ అడిగిన ఒక్క మాట సార్కు ఎన్ని సమాధానం ఇచ్చిలో చూడుర్రి. అవు మాట్లాడితే కథ మేము తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు కట్టిన పల్లె పల్లెకు సంక్షేమ పథకాలు. అవు మరి ఈ దేశంలో ఎక్కడ చూడు ఏ రాష్ట్రం చేయని తిరిగి పనులు మేము చేసినాం. గట్టిన రాష్ట్రానికి అప్పుల పాలు కాకుండా చూసుకున్నాం. అందుకే ఇక తెలంగాణ ప్రజలు వేస్తే గిట్లా మాకే ఓటేస్తారని సీఎం కేసీఆర్ సార్ అంటే అవు మేము కూడా రాష్ట్రంలో చాలా పనులు చేసినామని ఇక లెక్కలు చెప్పుకుంటే చక్కటి సమాధానం ఇచ్చిండు. ఇక ఈ ముచ్చట అంతా పక్కన విడితే అవు మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినామని మీరు మంచిగానే చెప్పుకుంటున్నారు సార్లు. కానీ జర చూసుకోర్రి, మీకన్నా జర జనాలే తెలివి కల్లోళ్ళు. ఇక వాళ్ళు కూడా అక్కడి నిమిషాలు ఏం చేస్తారో కూడా తెలియని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక అదోస్ న్యూస్ అయిపోయింది. కానీ ఇక చిటుకు పట్టుకు వార్తలు గట్లనే హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే ఒకటి రెండు చూడుర్రి. आज का भारत तेज सोचता है, दूर की सोचता है और तुरंत फैसले लेता है। बेंगलुरु का आसमान आज इस बात की गवाही दे रहा है कि नई ऊंचाई नए भारत की सच्चाई है। आज देश नई ऊंचाइयों को छू भी रहा है और उन्हें पार भी कर रहा है। ये आत्मनिर्भर भारत का वो बढ़ता सामर्थ्य है जो देश दशकों से सबसे बड़ा डिफेंस इंपोर्टर था, वो अब दुनिया के 75 देशों को डिफेंस इक्विपमेंट एक्सपोर्ट कर रहा है। ఎట్లున్నాయి ఇలా మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గీసండి మంచి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. మరి అప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్.